హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో రెసిపీ అయితే కోడి గ్రిల్ అనమాట. ఫస్ట్ అయితే ఈ కోడిని నీట్గా పసుపు వేసి కడిగేసుకుందాం. ఇప్పుడు ఈ కోన్ అయితే నీట్గా కడిగేసుకున్నాము. ఇప్పుడు తెమ్మేమీ లేకుండా కాటన్ క్లాత్ లేదా టిష్యూ పేపర్తో అయితే తుడిచేసుకుందామండి. ఇప్పుడు తుడుచుకోవడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఈ కోడికి అయితే ఘాట్లు పెట్టేసుకుందాం. కోడికైతే మసాలా కలిపేసుకుందాం. పెరుగు ఇలా మసాలా కలుపుకోవడానికైతే గడ్డ పెరుగే వేసుకోవాలండి. మళ్ళీ కొంచెం మజ్జిగ్గా ఉన్న పెరుగు వేసేసుకుంటే మసాలా మొత్తం నీళ్ళగా అయిపోతుంది. అందుకే గడ్డ పెరుగు వేసుకోవాలి అని చెప్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా, ఇదైతే ధనియాల పౌడర్ అండి, కాశ్మీర్ చిల్లీ కారం, ఇంట్లో చేసుకున్న సోంపు జీలకర్ర పౌడరు, సాల్ట్, చికెన్ మసాలా, కస్తూరి మెంతి. ఇప్పుడు లెమన్ పిండేసుకుందాం. ఒక స్పూన్ వరకు ఆయిల్, ఒక కోడిగుడ్డు కూడా కొట్టి వేసుకుందాం. ఇప్పుడు మసాలా మొత్తం కలిసేటట్లు కలిపేసుకుందాం. కాశ్మీర్ రెడ్ చిల్లీ కారం వేసుకుంటే కలర్ మంచిగా వస్తుందన్నమాట. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలండి. మేము ఫస్ట్లో వేసుకోవడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడైతే వేసుకున్నాము. ఇప్పుడు ఇలా కలుపుకున్న మసాలా అయితే కోడికి పట్టించేసుకుందాము. ఘాట్లు పెట్టుకున్న కోడికి మసాలా మొత్తం ఇలా పట్టించేసుకోవాలండి. మసాలా మొత్తం బాగా ఇలా పట్టించేసుకోవాలన్నమాట. ఇప్పుడు కోడికి గిల్ రాడ్ సెట్ చేసుకుందాం. కోడికి మసాలా అయితే ఇలా మొత్తం పట్టించేసాము. ఇప్పుడు కోళ్ళలోకి అయితే కూడా ఈ రాడ్ని అయితే ఫిక్స్ చేసేసుకుందాం అనమాట. ఇప్పుడు దీన్ని ఓటించులు అయితే పెట్టేసుకుందాం. అయితే రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు టేస్ట్ చూసి అయితే చెప్తా ఎలా వచ్చింది ఏమన్నది. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.